అధ్యక్ష ఎన్నికల్లో నామినేషన్ల దాఖల గడువు నేటితో ముగియనుంది. అధ్యక్ష పదవికి 2 సీనియర్ నటులు పోటీ పడుతుండటంతో ఎన్నికలు రసవత్తరంగా మారాయి. తాజా పరిణామాల నేపథ్యంలో టాలీవుడ్ రెండుగా చీలిందా అన్న అనుమానం తలెత్తుతున్నప్పటికీ అధ్యక్ష ఎన్నిక ఏకగ్రీవంగా సాగేందుకు చేస్తున్న ప్రయత్నాలు జోరందుకున్నాయి. ఇండస్ట్రీలో ట్రబుల్ షూటర్ గా ఉన్న దర్శకరత్న సమస్య పరిష్కరించే యత్నాలు సాగుతున్నాయి. మా అధ్యక్ష ఎన్నికల్లో ఓవైపు రాజేంద్ర ప్రసాద్ మరోవైపు జయసుధ పోటీ పడుతున్నారు. ఇద్దరికీ చెరో వర్గం మద్దతు ఇస్తోంది. తాజాగా రాజేంద్ర ప్రసాద్ పై మురళీమోహన్ చేసిన కామెంట్స్ తో ఎన్నికలు మరింత రసవత్తరంగా మారాయి. రాజేంద్ర ప్రసాద్ వివాదాస్పద వ్యక్తిని, ఆయనపై ఇండస్ట్రీలో వ్యతిరేకత ఉందన్నారు మురళీమోహన్. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్ష పదవికి పోటీ పడుతున్నట్లు ఏకపక్షంగా ప్రకటన చేశారని ఆరోపించారు. ఎన్నిక ఏకగ్రీవమయ్యేందుకు దాసరితో మాట్లాడతామని ఎన్టీవీ ప్రత్యేక ఇంటర్వ్యూలో తెలిపారు. మరి మోహన్ బాబు గారు అబ్బాయిని విష్ణుబాబుని అడిగాను, అలాగే శ్రీకాంత్ని అడిగాను, తర్వాత అల్లు అర్జున్ అడిగాను, ఇంకా కొంతమందిని యంగ్స్టర్స్ ని కూడా అడిగాను. మీరు రండి, మీరే కమిటీ మీరు డిసైడ్ చేసుకుని ఒక కమిటీ పేర్లు నాకు ఇవ్వండి, దాన్ని యునానిమస్ గా చేసే ఏర్పాట్లు నేను చేస్తాను. యునానిమస్ గా ఎలక్షన్లు ఎక్కడ చేద్దాం. ఇవాళ హీరోలుగా మెయిన్ క్యారెక్టర్స్ చేస్తున్నదంతా మీరు, మేమంతా కూడా నిన్నటి ఆర్టిస్టులు, ఇవాళ ఆర్టిస్టులు కాదు, ఏదో అడపాతడ పైన మేము చేస్తున్నాం తప్ప. అందుకని మీ సమస్యలు మీరే ఎక్కువగా చెప్పుకోవడానికి బాగుంటుంది, రండి అని చెప్పి ఒక సంవత్సరంగా నేను పిలుస్తున్నా. అలాగే అంటూ వచ్చారు. కానీ చివరిదాకా ఇప్పుడు రంగాలకు దిగమంటే ఎవరికైనా అబ్బో మాకు వద్దండి, మాకు అంత అనుభవం లేదండి, మేము కాదండి, మేము తర్వాత ఇప్పుడు చూస్తాం, మీరే ఉండండి అని ఇట్లా రకరకాలుగా అంట మొదలెట్టారు. రాజేంద్ర ప్రసాద్ ఎవరిని సంప్రదించకుండానే అధ్యక్ష పదవికి బరిలోకి దిగుతున్నట్లు ప్రకటించారని, ఆయనపై ఇండస్ట్రీలో వ్యతిరేకత ఉందని తెలిపారు. ఎందుకంటే అతను కొద్దిగా కాంట్రవర్సీగా మాట్లాడుతూ ఉంటాడు, వన్ మ్యాన్ షోలాగా వెళ్తూ ఉంటాడు. ఇప్పుడు రాష్ట్రం విడిపోయిన ఈ సందర్భంగా అందరినీ కలుపుకునే మనిషి ఉంటే బెటర్ అని చెప్పి మళ్ళీ మీరే ఉండండి, మీ పాత కమిటీ ఏముందండి, మీరే చేయండి అంటే నేను చాలా బిజీగా ఉన్నానండి. నెంబర్ 1. నెంబర్ 2, ఎప్పుడు నేను ఆ పదవిలోనే ఉంటే ఏదో పదవి పట్టుకొని వదలటలేదు, కుర్చీ వదలట్లేదు అనే కామెంట్స్ కూడా వస్తాయి. అది నాకు అక్కర్లేదు. సినీ పరిశ్రమలో చాలా మంది మహిళలు ఉన్నారని, మాలో మహిళలకు ప్రాతినిధ్యం కల్పించేందుకే జయసుధను అధ్యక్ష పదవికి నిలబెట్టినట్లు చెప్పారు మురళీమోహన్. ఎన్నో అద్భుతమైన క్యారెక్టర్లు ప్రాణప్రతిష్ఠ చేసిన ఒక అమ్మాయిగా, మంచి సినిమాలు తీసిన ఒక నిర్మాతగా, ఆంధ్రప్రదేశ్ నంది అవార్డులే కాకుండా ఫిలింఫేర్ అవార్డులు కూడా సంపాదించుకున్న ఒక నిర్మాతగా, చాలా సినిమాల్లో బెస్ట్ యాక్ట్రెస్ గా అవార్డు వచ్చిన ఒక నటిగా, నిన్నటిదాకా ఎమ్మెల్యే చేసి ప్రజల కష్టాలు తెలుసుకున్న ఒక ప్రజాప్రతినిధిగా ఆ అమ్మాయి అయితే బాగుంటుంది, క్రితంసారి మాట కూడా ఇచ్చాం మనం అని చెప్పి ఒక ఆలోచనలో ఉండగానే ఆవిడే ఫోన్ చేసింది. జయసుధ, రాజేంద్ర ప్రసాద్ మధ్య పోటీ అనివార్యమైనా అది స్నేహపూర్వకంగానే ఉంటుందని, కళాకారుల్లో ఎలాంటి విభేదాలు లేవని తెలిపారు. ఈ విషయం దాసరి గారి దగ్గర కూడా వెళ్లి నేను చెప్పాను, రాజేంద్ర ప్రసాద్ చెప్పాడు, జయసుధ కూడా ఆయనకి ఫోన్ చేసింది. మాకందరికి కావలసిన వ్యక్తి, పరిశ్రమలో పెద్ద వ్యక్తి కాబట్టి నామినేషన్లు అయిపోయిన తర్వాత ఇదిగోనండి వీళ్ళు పోటీలో ఉన్నారండి, మీరు ఒకసారి అందరితో మాట్లాడి దీన్ని యునానిమస్ చేయండి, ప్యానల్ని కొంతమంది విత్డ్రా చేయించి అని చెప్పి ఆయన అడుగుదాం అనుకున్నా. ఆయన కనుక మనసు పెడితే ఖచ్చితంగా యునానిమస్ అయిపోతుంది. ప్యానెల్ ను ప్రకటించిన తర్వాత ఈ వ్యవహారం సద్దుమణుగుతుందా లేకుంటే పోటీ తీవ్రం అవుతుందా అనేది తేలుతుందని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.